అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా వెన్స్డే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ రోజు పిల్లల లంచ్ బాక్స్ లకు నేను పీస్ పులావ్ చేస్తున్నానండి. చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఈ పీస్ పులావ్ ని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను కుక్కర్ లో చేస్తున్నానండి. కుక్కర్ లో కొంచెం గీ వేసుకున్నాను. ఈ రైస్ వచ్చి మన గీతో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ గీ వచ్చి కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. స్టార్ అనిస్ వేసుకున్నానండి. అలాగే సోంపు వేసుకున్నాను. సోంపు కూడా మంచి టేస్ట్ వస్తుంది. నేను కొంచెం జీడిపప్పులు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కర్ణాటకలో వచ్చి ఈ రెసిపీని గీ రైస్ అని కూడా అంటారు. ఈ జీడిపప్పులు మనం వేసిన హోల్ గరం మసాలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు ఇందులో నేను బఠానీ వేస్తున్నాను. ఇది పచ్చి బఠానీ అండి. మీకు ఒకవేళ పచ్చి బఠానీ దొరకకపోతే డ్రైదైనా మీరు నైట్ నానబెట్టుకొనైనా వేసుకోవచ్చు. ఈ బఠానీ వచ్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. బఠానీ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. ఇది వచ్చి నార్మల్ రైసే అండి. నేను రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను హాట్ వాటర్ వేసుకుంటున్నానండి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది కొంచెం బాగా మరగాలండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్ మూత మూసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. నేను కుక్కర్ మూత ఓపెన్ చేసేసాను. ఇప్పుడు మనం రైస్ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా మైల్డ్గా ఉంటుందండి. అంటే అంత ఘాట్ అనేది ఉండదు. పీస్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఇది ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేను ఇచ్చింది. ఒట్టి పీస్ పులావ్ అయితే పిల్లలు తినలేరు. కాబట్టి దానికి కాంబినేషన్గా మనం ఏదైనా గ్రేవీ చేసి ఇవ్వచ్చు, లేదా కర్డ్ అయినా వేసి ఇవ్వచ్చండి. ఈరోజు అయితే నేను కర్డ్ వేసి ఇచ్చాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ లో నేను ఎగ్ బుజ్జి చేస్తున్నానండి. ఈ రెసిపీ నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఇది నేను బ్యాచిలర్స్ కోసం అలాగే బిగినర్స్ కోసం చూపిస్తున్నానండి. చాలా సింపుల్ గా, ఈజీగా, టేస్టీగా ఈ ఎగ్ బుజ్జిని ఏ రకంగా చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. నేను పాన్ తీసుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వచ్చి బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా, కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక టొమాటోని సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ టొమాటో వేసుకున్నాను. ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోవాలి.
ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది మొత్తం పోవాలండి. నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. నేను చివరికి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు లాస్ట్న వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన రైస్లోకి కానీ లేదా రోటీ చపాతీకి కూడా మంచి కాంబినేషన్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్టీ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్ళామండి. అది కొంచెం అందులో కొన్ని క్లిప్పింగ్స్ అనేది నేను యాడ్ చేశాను. ఎలా ఉన్నాయండి నా వీడియోస్? మీకు నచ్చుతున్నాయా? ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయండి. యశుకి అయితే ఎగ్జామ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయాయి. శ్రేయుకు ఓరల్ స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఎక్కువ పిల్లల మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందండి. కాబట్టి వీడియోస్ వచ్చి ఇంకా రెగ్యులర్ గా అయితే అప్లోడ్ చేయలేకపోవచ్చు. అంటే నేను మాక్సిమం ట్రై చేస్తాను. అంటే రోజు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కుదరలేదు అంటే నేను వీక్లీ 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అంటే పిల్లల ఎగ్జామ్స్ అయ్యేంత వరకు 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అది కూడా ఇక నుంచి లెంతీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేను. ఓన్లీ రెసిపీసే నేను అప్లోడ్ చేస్తానండి. మీరు రెసిపీస్ అప్లోడ్ చేస్తే చూస్తారా? ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఒక 3-4 వీడియోస్ ఓన్లీ రెసిపీస్ కొంతమంది వ్యూవర్స్ అడిగారని చెప్పి నేను కొన్ని రెసిపీస్ నేను అప్లోడ్ చేశాను. కాకపోతే ఎవరు కూడా అంత రెస్పాన్స్ అయితే నాకు అనిపించలేదు. మీరు కరెక్ట్ గా చెప్పండి, మీరు రెసిపీస్ చూస్తారా? సింగిల్ రెసిపీస్ పెడితే మీరు అప్లోడ్ చేస్తే మీరు చూస్తారా? లేకపోతే మీకు బ్లాగ్సే కావాలా, అంటే డైలీ రొటీన్ బ్లాగ్సే కావాలా అనేది నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.
నేను దాని ప్రకారం వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు సింగిల్ రెసిపీస్ కావాలంటే నేను రెసిపీస్ గా అప్లోడ్ చేస్తాను, లేదా బ్లాగ్స్ కావాలి అంటే డైలీ రొటీన్ బ్లాగ్స్ ని నేను మీతో షేర్ చేస్తాను. అంటే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది నా కమెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఈ రకంగా మీరు యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.